దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం వాగ్దానం ఎలా ఉన్నారండి? ఈరోజు ఆదివారం 21 దినము ముగింపు సభ. ఈరోజు ఈవినింగ్ ఫస్ట్ సర్వీస్, సెకండ్ సర్వీస్ సాయంత్రం 4 o'clock స్టార్ట్ అయిపోద్ది. మీకు ఎందుకు గుర్తు చేస్తున్నానంటే, మనం చేసిన ఏ ప్రార్థన వ్యర్థంగా పోదు. మనం కార్చిన కన్నీరు, మనం చేసిన విజ్ఞాపనలు. అందుకే మీ అందరికీ ప్రేమతో చెప్తున్నాం, దేవుని వైపు చూడడానికి, దేవుని మీద ఆనుకోవడానికి, ఆధారపడడానికి సిద్ధపడదాం. రెండో విషయం, రక్షణ లేని బిడ్డలు ఎవరంటే, యేసు రక్షకుడు ప్రాణం పెట్టిన యేసుకు నీ జీవితాన్ని ఇస్తే నీకు నిత్య జీవం, పరలోకం, పాప క్షమాపణ ఉంటుంది. మరి ఈరోజు చక్కటి వాగ్దానాన్ని మనం చదువుకుందాం. మరి ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 11వ వచనం. పాడైన యూదా పట్టణంలోను యెరూషలేము వీధుల్లోని సంతోష స్వరమును, ఆనంద శబ్దమును, పెండి కుమార్ స్వరమును, యెహోవా మంచివాడు, ఆయన కృప నిరంతరం ఉండునని సైన్యం అధిపతియగు యెహోవాను స్తుతించ పలుకువారి స్వరము మరలా వినబడును. మన జీవితాల్లో యెరూషలేము, ఆ యొక్క యూదాలో అంతా కూడా పాడైపోయింది, కానీ మరలా స్టార్ట్ అయిందట. నీ జీవితంలో ఎంత డ్రై అయిపోయావు, ఆర్థికంగా, మానసికంగా, కుటుంబపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా, బిడ్డల పరంగా, మరలా నువ్వట సంతోషించే ఒక స్వరమును వినబోతున్నావు. మరలా వినబడు నీ కుటుంబంలో, నీ ఇంట్లో, నీ బిడ్డ విషయంలో, నీ కొడుకు విషయంలో, నీ భర్త విషయంలో, నీ యవ్వన విషయంలో, నీవున్న దేశంలో, నువ్వున్న రాష్ట్రంలో, నువ్వున్న పట్టణంలో, నీ సంఘములో, నీ సేవలో సంతోషించి ఆనందించే ఒక శబ్దం, ఒక స్వరమును వినబోతున్నావు. నీ కుటుంబంలో ఈ కార్యం ప్రభు చేయబోతున్నాడు. కాబట్టి పెండ్లి కుమార్తె స్వరమట. యెహోవా మంచివాడు, ఆయన కృప నిరంతరం ఉండుననే స్వరమట. ఎంత గొప్ప కార్యం అండి! మనందరి పట్ల దేవుడు నెరవేర్చబోతున్నాడు. కల్వరి మినిస్ట్రీ పట్ల నెరవేర్చబోతున్నాడు. మన కుటుంబాల పట్ల నెరవేర్చబోతున్నాడు. ఏ దేశము నుండి మాటలు విని మీ పట్ల దేవుడు నెరవేర్చబోతున్నాడు. ఆనందాన్ని, సంతోషాన్ని, శుభాన్ని కలిగజేసే శబ్దము నీ జీవితంలో, నీ కుటుంబంలో వినబోతున్నావు. ఆమేన్. యెహోవా మంచివాడు, ఆయన కృప నిరంతరం ఉండునని కొనియాడబడే అనుభవంలో ప్రభు నీ కుటుంబాన్ని, నీ జీవితాన్ని తీసుకొని వెళ్ళబోతుండగా ధైర్యం తెచ్చుకో. ప్రార్థన చేసుకోండి, నాతో కలిసి ప్రార్థనలు ఏకీభవించండి. ఇక నుండి సంతోషమును, ఆనందధ్వని, శుభకరమైన కార్యము జరగబోతున్నది. ఈరోజు వాగ్దానం అది రిపీట్ చేసి ప్రేయర్ చేసుకోండి, ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఎంతమంది బిడ్డలు రక్షణ లేకున్నారు, రక్షణ దయచేయ్యా. రోగాలతో ఉన్నారు, స్వస్థపరచు. వ్యాధులతో ఉన్నారు, స్వస్థపరచు. నిందలతో ఉన్నారు, విడిపించు. గాయాలతో ఉన్నారు, విడిపించు. అప్పులు, ఆర్థిక, మానసిక, కుటుంబ పోరాటాలు అన్నిటి నుంచి విడిపించి అయ్యా, వారున్న బంధకములను తెంచి ఆరోగ్యమును, ఆయుష్ను, బలమును, శక్తిని, ఓపికను, జ్ఞానమును, తెలివిని, వివేచన, బుద్ధిని, దయను, కృపను చూపించి ఎంతమంది బిడ్డలు ఏ కొదవ తెచ్చి, ఏ దేశంలో ఉన్నారు విడిపించి, ఏ రాష్ట్రాలు ఉన్నారు విడిపించి అయ్యా, భయంకరమైనటువంటి యుద్ధ సమాచారాలు, పోరాటాలు, బంధకాలు ప్రపంచంలో, దేశాల్లో విడుదలనిచ్చి క్షేమకరమైన, శుభకరమైన రక్షణ కార్యం, ఆరోగ్యకరమైన మాటలు వినిపింపచేయండి. ఒక జాషువా జనరేషన్, ఒక అపోస్తలిక్ అనాయింటెడ్ మినిస్ట్రీస్ లేపు నాయన. నీ రాజ్య సువార్త ప్రబలి ఉజ్జీవం లేవాలి. సంఘాలు, కుటుంబాలు, బిడ్డలు, దైవజనులు ఐక్యతగా, పరిశుద్ధాత్మ కుమ్మరింపుతో ముందుకు సాగుటకు మీ సన్నిధి మా అందరికీ తోడుగుంచి మ్యారేజ్ డే, బర్త్డే బిడ్డను బ్లెస్ చేస్తూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. వాగ్దానం లైక్ చేసి షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి. ఈరోజు ముగింపు సభ సాయంత్రం 4 గంటలకి కల్వరి ప్రామిస్ ల్యాండ్, హైదరాబాద్, హయత్ నగర్, రామోజీ ఫిలిం సిటీ దగ్గర. మీరు 6 గంటలకు వస్తే అన్నీ సగం అయిపోతాయి. 4 o'clockకే ప్రారంభ ప్రార్థన, పాటలు. 5 o'clock కల్లా దైవజనుడు మైక్ తీసుకుంటాడు. కుటుంబాలుగా మిస్ అవ్వకండి. అందరు రామోజీ ఫిలిం సిటీ దగ్గర, హైదరాబాద్, కల్వరి ప్రామిస్ ల్యాండ్, కల్వరి గ్రౌండ్స్లో ప్రభు అద్భుతమైన ఉజ్జీవాన్ని, 21 దిన ముగింపు, పరిశుద్ధాత్మ కుమ్మరింపు, వాగ్దానాలు, చక్కటి ఐలైనటిక్ సర్వీస్ ఉంటుంది, పాలు పొందండి. రెండోదిగా, ఎంతమంది బిడ్డలు నా మాటలు వింటున్నారో మీరు తెలుసుకోవాల్సింది, ముంబై సభలు ఉంటున్నాయి. జనవరి 20, 21, 22 సెయింట్ జేవియర్ టెక్నికల్ ఇన్స్టిట్యూట్ కాలేజ్ గ్రౌండ్స్, ఆపోజిట్ రహేజా హాస్పిటల్, మచ్చిమార్ కాలనీ, మహిమ వెస్ట్, ముంబై. ప్రార్థన చేయండి. ముంబై చుట్టుపక్కల బిడ్డలందరూ సిద్ధపడండి. మూడవదిగా, దైవజనుల సదస్సు 28 ఉదయం 9 నుంచి రాత్రి 9 కల్వరి ప్రామిస్ ల్యాండ్లో, హైదరాబాద్, హయత్ రామోజీ ఫిలిం సిటీ దగ్గర. కుటుంబాలుగా పాలు పొందండి. దైవజనులు, దైవజనరాలు. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనందరం కలిసి ప్రభు శక్తి కలిగిన కార్యాలు చూద్దాం. ఇతర దేశాల్లో ఉన్నవారు పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్ ఛానల్లో లైవ్ చూడండి. ఈరోజు వచ్చే కార్యక్రమం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.